దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూత మీడియా. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి హిందూ ద్వైత సిద్ధాంతంలో అత్యంత గౌరవనీయమైన యతీశ్వరులు. ఆయన సామాన్య శకం 1595లో తమిళనాడులోని భువనగిరి గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు తిమ్మన్న భట్టు, గోపికాంబ దంపతులు. ఈ పవిత్ర దంపతులు తమ కుమారునికి వెంకటనాథుడని నామకరణం చేశారు. వెంకటనాథులు చిన్న వయసులోనే వేదాలలో అసాధారణమైన ప్రతిభను ప్రదర్శించారు. ఆయన శాస్త్రాలలో కూడా అద్భుతమైన నైపుణ్యాన్ని సాధించారు. మధురైలో తమ బావ లక్ష్మీ నరసింహాచార్యుల వద్ద ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ తరువాత కుంభకోణంలో శ్రీ సుధీంద్ర తీర్థుల శిష్యులుగా చేరారు. ఆయన సంస్కృతంలో అసమానమైన పాండిత్యాన్ని సంపాదించారు. వైదిక శాస్త్రాలలో నిష్ణాతులై తర్క వితర్కాలలో పండితులను ఆశ్చర్యపరిచారు. ఆయన సంగీతంలో, వీణా వాదనలో అసాధారణ నైపుణ్యాన్ని సాధించారు. ఈ నైపుణ్యంతో ఆయన ప్రముఖ వైణికులుగా పేరు పొందారు. సామాన్య శకం 1614లో వెంకటనాథులు సరస్వతి అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు లక్ష్మీ నారాయణాచార్య అనే కుమారుడు జన్మించాడు. అయితే దారిద్ర్యం వారి కుటుంబాన్ని కష్టాలలోకి నెట్టింది. నిరాశ్రయ స్థితిలో వెంకటనాథులు కుంభకోణం చేరుకున్నారు. అక్కడ శ్రీ సుధీంద్ర తీర్థుల ఆశ్రయం లభించింది. సుధీంద్ర తీర్థుల మార్గదర్శనంలో ఆయన తమ జ్ఞాన సాధనను కొనసాగించారు. సుధీంద్ర తీర్థులు వెంకటనాథుల మేధాశక్తికి, వినమ్రతకు ఆకర్షితులయ్యారు. వారు తమ అనంతరం మఠాధిపత్య బాధ్యతను స్వీకరించమని కోరగా వెంకటనాథులు తమ భార్యా బిడ్డల బాధ్యతలను గుర్తు చేశారు. అయినప్పటికీ సరస్వతీదేవి కలలో ప్రత్యక్షమై మధ్వ సిద్ధాంతాన్ని కాపాడమని సూచించింది. జనులకు సన్మార్గాన్ని చూపమని ఆదేశించింది. ఈ దివ్య సూచనతో వెంకటనాథులు సామాన్య శకం 1621లో తంజావూరులో సన్యాస దీక్ష స్వీకరించారు. ఆయన రాఘవేంద్ర తీర్థులుగా మఠాధిపతులయ్యారు. రాఘవేంద్ర స్వామి శ్రీ మూలరాముని పరమభక్తులుగా మారారు. ఆయన పంచముఖ హనుమంతుణ్ణి ఆరాధించారు. పంచముఖి క్షేత్రంలో కఠిన తపస్సు చేశారు. అక్కడ హనుమంతుని అరుదైన పంచముఖ స్వరూప దర్శనాన్ని పొందారు. ఈ అపూర్వ దర్శనం శ్రీరామచంద్రుని తర్వాత రాఘవేంద్ర స్వామికి మాత్రమే లభించిన గౌరవం. ఆయన మంత్రాలయంలో ఒక పవిత్ర మఠాన్ని స్థాపించారు. దక్షిణ భారతదేశంలోని తంజావూరు, వెల్లూరు, శ్రీరంగం, రామేశ్వరం, మధుర వంటి పవిత్ర క్షేత్రాలను సందర్శించారు. ఆయన మధ్వ ద్వైత సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. పండితులతో శాస్త్రార్థ చర్చలు నిర్వహించారు. ఆ చర్చలలో తమ అసమాన పాండిత్యంతో వారిని సమర్థవంతంగా ఓడించారు. రాఘవేంద్ర స్వామి జైమిని పూర్వ మీమాంస సూత్రాలకు భట్ట సంగ్రహం అనే గ్రంథాన్ని రచించారు. ఆయన 9 ఉపనిషత్తులకు విశదమైన వ్యాఖ్యానాలను అందించారు. వ్యాసతీర్థుల చంద్రికకు ప్రకాశిక అనే వ్యాఖ్యానాన్ని రాశారు. ఈ రచనలతో ఆయన పరిమళాచార్యుడనే బిరుదును సంపాదించారు. ఆయన న్యాయ ముక్తావళి, తంత్రి దీపిక, సుధ వంటి అనేక గ్రంథాలను రచించారు. ఈ గ్రంథాలు భారతీయ తత్వ శాస్త్రానికి అమూల్యమైన సంపదను జోడించాయి. వ్యాకరణ శాస్త్రంలో ఆయన ప్రావీణ్యం మహాభాష్యకార బిరుదును తెచ్చిపెట్టింది. ఆయన అమర కోసం నిఘంటువులను కంఠస్థం చేశారు. వేదాంత చర్చలలో అప్రతిహత వాగ్మిగా నిలిచారు. రాఘవేంద్ర స్వామి తమ జీవితంలో అనేక అద్భుతాలను చూపించారు. ఆదోని నవాబు సిద్ధి మసూద్ ఖాన్ మాంసం బుట్టలను పంపినప్పుడు ఆయన మంత్రజలంతో వాటిని పుష్ప ఫలాలుగా మార్చారు. ఈ అద్భుతం నవాబును ధర్మ మార్గం వైపు నడిపించింది. ఆయన మంచాల గ్రామాన్ని జాగీరుగా స్వీకరించారు. అక్కడ ఒక మఠాన్ని నిర్మించారు. ఆ మఠం భక్తులకు ఆధ్యాత్మిక ఆశ్రయంగా మారింది. ఒక రాజకుమారుడు పాము కాటుతో మరణించినప్పుడు ఆయన మంత్రోదకంతో అతన్ని బ్రతికించారు. తంజావూరులో కరువు సమస్యను తొలగించేందుకు శ్రీ బీజాక్షరం రాశారు. ఆ బీజాక్షరం వల్ల కుండపోత వర్షాలు కురిశాయి. ఒక బ్రహ్మ రాక్షసుడిని మృత్తికాతో శాంతపరిచారు. ఈ అద్భుతం ఒక భక్తుని వివాహ కోరికను నెరవేర్చింది. నిరక్షరాస్యుడైన వెంకన్నను ఆయన విద్వాంసుడిగా, దివానుగా ఉన్నత స్థాయికి చేర్చారు. మద్రాసు గవర్నర్ థామస్ మన్రోతో సమాధి నుంచి సంభాషించారు. ఆయనకు అక్షతలను అందించారు. ఈ సంఘటన థామస్ మన్రోను ఆశ్చర్యచకితులను చేసింది. ఈ అద్భుతం మద్రాసు రివ్యూ 8వ సంపుటంలో నమోదైంది. బళ్ళారి జిల్లా గెజిటర్లో కూడా ఈ సంఘటన లిఖితమైంది. సామాన్య శకం 1671లో విరోధీకృత్ శ్రావణ బహుళ ద్వితీయ నాడు రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో సమాధి ప్రవేశం చేశారు.
శిష్యుడు వెంకన్న ఒక బృందావనాన్ని నిర్మించాడు. రాఘవేంద్ర స్వామి తమ నిత్య కర్మలను పూర్తి చేసి చేతిలో వీణను పట్టుకుని ఆ బృందావనంలో సమాధి ప్రవేశం చేశారు. 1200 శాలిగ్రామాలతో ఆ సమాధిని మూసివేశారు. ఆయన 700 సంవత్సరాలు సూక్ష్మ రూపంలో భక్తులను కాపాడతానని ప్రకటించారు. ఒకానొక సమయంలో ఆయన ప్రియ శిష్యుడు అప్పణాచార్య బృందావనం వద్ద ఒక శ్లోకాన్ని పఠించాడు. ఆ శ్లోకంలో 7 అక్షరాలు కొరవడ్డాయి. దీంతో ఆయన శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని వేడుకున్నారు. సమాధి నుంచి ఆ 7 అక్షరాలు వినిపించాయి. దీంతో శ్లోకం పూర్తయింది. ఈ శ్లోకం నేటికి మంత్రాలయంలో పఠనంగా కొనసాగుతోంది. మంత్రాలయం ఒక పవిత్ర క్షేత్రంగా భక్తుల హృదయాలలో నిలిచింది. ఈ క్షేత్రం భక్తులకు శాంతిని, సమృద్ధిని అందిస్తుంది. రాఘవేంద్ర స్వామిని కలియుగ కల్ప వృక్షంగా గౌరవిస్తారు. ఆయన్ని కామధేనువుగా పూజిస్తారు. భక్తులు ఆయనను శ్రీరాయలుగా స్మరిస్తారు. ఆయన ద్వైత సిద్ధాంతాన్ని అవిశ్రాంతంగా ప్రచారం చేశారు. శ్రీరామ భక్తిని లోకంలో వ్యాపింపచేశారు. ఆయన మానవ కళ్యాణం కోసం నిరంతరం కృషి చేశారు. ఆయన రచనలు ఆధునిక సమాజంలో ఆందోళనతో బాధపడే వారికి ఆధ్యాత్మిక ఆశ్రయాన్ని కల్పిస్తాయి. ఆయన మహిమలు భక్తుల హృదయాలలో స్ఫూర్తిని రేకెత్తిస్తాయి. ఆయన భక్తి ప్రపత్తులు జ్ఞాన దీపాన్ని వెలిగిస్తాయి. రాఘవేంద్ర స్వామిని ప్రహ్లాదుని అవతారంగా భావిస్తారు. ఆయన బృందావనం నుంచి భక్తుల కోర్కెలను తీరుస్తారని నమ్ముతారు. ఆయన సత్య మార్గాన్ని ప్రకాశింపజేశారు. ధర్మ మార్గాన్ని చూపించారు. జ్ఞాన మార్గాన్ని బోధించారు. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయ చ భజతం కల్పవృక్షాయ నమతం కామధేనవే. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. ఈ స్తోత్రంతో ఆయనను స్మరించే భక్తుల దుఃఖాలు తొలగుతాయి. వారికి శాంతి లభిస్తుంది. సౌభాగ్యం సిద్ధిస్తుంది. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి అనుగ్రహం మనందరిపై వర్షించాలని కోరుకుందాం. ఈ పవిత్ర కథనం మన హృదయాలలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని రేకెత్తిస్తుంది. ఆయన జీవితం నేటి తరానికి సత్య ధర్మాలను బోధిస్తుంది. ఆయన మహిమలు జ్ఞాన ఔన్నత్యాన్ని స్ఫురింపజేస్తాయి. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి అఖండ జ్యోతిగా భక్తుల హృదయాల్లో విరాజిల్లుతారు. ఆయన ఆశీస్సులు మన జీవితాలను సమృద్ధితో నింపాలని ఆకాంక్షిద్దాం. ఈ కథనం ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది. ఇది జ్ఞాన దీపాన్ని వెలిగిస్తుంది. జై గురు రాఘవేంద్రాయ నమః. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూ ఉండండి ధూత మీడియా. For more updates, please subscribe Dutta Media.